ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు పటాన్ చెరువు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల అధ్యక్షులు కూడా ఉన్నారు. మరి కాట శ్రీనివాస్ గారి మీద చేసినటువంటి ఆరోపణలు పైన వాళ్ళేమంటారో తెలుసుకుందాం. నిన్న గూడెం మైపాల్ గారు అధ్యక్ష పదవులకు ఆ పదవులకి పైసలు వసూలు చేస్తారని నిన్న ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు మండల అధ్యక్షులు అంటున్నారు కాబట్టి ఏదన్నా అంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏమన్నా న్యాయం ఉందా? ఇలా మా కాట శ్రీనివాస్ కూడా నికానేస్ అయినా ఒక 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కార్యకర్తలు తీసుకొని ఎంబడ పెట్టుకొని ఇలా నిలబడ్డాయంటే మా సీనన్న చాలా అది ఆరోపణ అంతా ఖండిస్తున్నా. ఎందుకంటే ఈ ఆరోపణ ఒక కార్యకర్త కింది నుంచి లేపుకొచ్చిన కార్యకర్త ఒక లీడర్లను తయారు చేసిండు. ఒక లీడర్ వాళ్ళ దగ్గర లీడర్లు లేరు, ఓ వేరేతా తయారచ్చి ఆడున్నారు. కానీ మా తాడ కింది కార్యకర్త నుంచి లీడర్లు లేపుకొచ్చిన ఆ ఘనత మా సీనన్నకి తగ్గుతుంది. ఆ ఆరోపణ అంట ఖండిస్తున్నా. అసోటి ఆరోపణలు ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే మా గుడి చైర్మన్ నుండు ఒక సర్పంచ్ ఆయన నుంచి ఒక వార్డు నంబర్ నుంచి ఉన్నాడు, ఆయనకు ఇయ్యాలని పైసా సుధాకర్కు ఇచ్చిండు. పిలిచి సుధాకర్ అడగలేడు, సుధాకర్ నువ్వు రా గుడి చైర్మన్ ఉండని ఇచ్చిండు. అంటే మా సీనన్న మనస్తత్వం ఎంత మంచిదో అర్థం చేసుకోలే. అవతల అహంకారము పైసలు 1000 కోట్లు ఉన్నాయని ఇష్టమున్నట్టు ఆరోపణ చేస్తే నడవది. మేము 2 సంవత్సరాల నుంచి కూడా అధికారం ఉన్నా కానీ ఆయన్నే అనుభవిస్తుండు. ఎందుకంటే అక్కడ పోతుండే ఇక్కడ పోతుండే అన్ని ఆయన్నే చేస్తుండే. కానీ మా కాంగ్రెస్ వాళ్ళు ఒకళ్ళు ఆయన దగ్గర పోయిన వాళ్ళు గారు, ఏం చేసిన వాళ్ళు గారు, ఏం చేయాలి ఏం లేకనా మా శ్రీనివాస్ కూడా మనల్ని అందరినీ కాపాడుకుంటుండు. ఒక 50,000 మంది కార్యకర్తలు దగ్గరుండి కాపాడుతుండు. ఏ లీడర్కు ఉన్నారో చెప్పమని నాకు. మన ఉమ్మడి డిస్ట్రిక్ట్ లో ఏ లీడర్ ద్వారా ఇంతమంది ఉన్నారు. పైసలు ఇస్తూ ఉంటారా? పైసలు ఏది లేకుండా చిన్న చిన్న కార్యకర్తలు ఇలా లీడర్ వేసిండు. నన్ను కూడా మామూలుగా కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలిపించిండు. కౌన్సిలర్ గా మా మిస్సెస్ కౌన్సిలర్ గా గెలిచింది, నన్ను అధ్యక్షుడు చేసిండు. 70,000 జనాభాకు నన్ను మున్సిపాలిటీ అధ్యక్షుడు చేసిండంటే మా సీనన్నకు యాట్రిక్ చెప్తున్నా. ఎందుకంటే నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఇంత చిన్న లీడర్ను పైదాకా తీసుకొచ్చి 10 మందిని గుర్తుపెట్టిండంటే మా సీనన్న. ఆయన దగ్గర అట్లా లేరు, ఎవరో తయారై వచ్చిన వాళ్ళకు చేస్తున్నారు.